సార్ మల్లన్న సార్. హలో సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే పెద్దాయన, ఏమైంది? ఏం లేదు సార్, అక్కడ నమస్కారం. పోయినావా ఇంటికి? మంచిగా వచ్చినా సార్. నీ పోయినానా? ఇక్కడ ఇంటికాడే ఉన్నాను. ఏమైంది? ఏం కాలేదు సార్, ఇక్కడ నీలపూర్లో ఒక వారం రోజులు నా పిల్లానికి చికిత్స చేయించుకున్నా. నా భార్య ఇంటికాడ ఉన్నది, నేను బాబు కాడ ఒక వారం రోజులు ఒక్కనే ఉండి చేసుకొని నా బాబుని ఇప్పుడు మీ ప్రోగ్రాం వాళ్ళు కలిసి నా బాబుకు పాలు గీళ్ళు అన్నీ తెచ్చి తాపి నన్ను ఇంతవరకు 200 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు సార్. నీకు దండాలు సార్, కోటి దండాలు సార్. నీ చల్లగా బతకాలి సార్. బాబు మంచిగా ఉన్నాడు సార్. బాబు మంచిగా ఉన్నాడు సార్. నీ ఆశీర్వాదం సార్. దండాలు సార్. ఏమైంది బాబుకి? ఏం ఇచ్చినావు? అది కొద్దిగా ఏమైంది బాబుకి? ఏమైంది? పుట్టినప్పుడు ఏడవలేదని నీలపూరికి రాశారు సార్. కొద్దిగా అది ఫీవర్ వస్తుంది అన్నట్టు, పొంగ అది ఎక్కువవుతుంది అన్నట్టు కొద్దిగా నెత్తికి కొద్దిగా దెబ్బ తాకిన్నది సార్. కొద్దిగా గోర్లగాట్లు పడి అదంతా ఇంకా వాళ్ళు అదే డాకన్లాలు మళ్ళీ అది బయటికి చెప్పాలనో వద్దో నాకు తెలియదు సార్. అది డెలివరీ వాళ్ళ కాన్పు చేయడానికి వస్తుందో రాదో మనకైతే తెలియదు సార్. ఆయన పిల్లగాడిని ఎత్తిన మొత్తం ఘాట్లు పడ్డాయి సార్. ఘాట్లు పడి అది నీలపూరికి రాశారు సార్. అది నెత్తి ఇంత పొడుగు జాగింది, ఒక 1/2 ఇంచు జాగింది. జాగి అది అక్కడ నీలపూరికి రాస్తే అక్కడ తల్లిని ఇక్కడ వదిలేసి నేను ఒక్కడిని బాబుని తీసుకొని పోయాను సార్. ఆపరేషన్ చేయించలేదు సార్. ఆమెకు రక్తం తక్కువ ఉన్నదంట, 1 నెల పోయినాక చేయిస్తా సార్. ఆమెకు రక్తం తక్కువ ఉందని అంటారు సార్. నేను వ్యవసాయం నా పేరు ఇదన్న, మాది అమరావతి మండలం ఉప్రంతల గ్రామం. మా భార్య అచ్చంపేటలో డెలివరీ అయితే మా భార్యకు ఇబ్బంది అయితే నా బాబుని ఒక్కని తీసుకొని నీలపూరికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక వారం రోజులు చికిత్స చేయించుకొని ఇక్కడ తిరిగి వచ్చే లోపల బస్టాండ్కు అక్కడ బస్సులు గిస్సులు లేక చాలా అవస్థలు పడుతుంటే మల్లన్న అనే ప్రోగ్రాం టీవీ వాళ్ళు అక్కడ అన్నం పంచుతూ నన్ను చూసి చాలా మంచిగా వాళ్ళు నా బిడ్డకు పాలు గీళ్ళు అప్పుడు చాలా సాయం చేశారు. నా కొడుకుని గిట్లా చేసి వాళ్ళు పాలు గీళ్ళు పట్టించి నన్ను అలా క్యాంపర్ తెచ్చి 200 కిలోమీటర్లు నన్ను తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు. చాలా మంచిగా ఆదుకున్నాడు ఆ మల్లన్న. బిడ్డకు తల్లికి మేలు చేసి ఆ మల్లన్న ఎన్నో, ఆ మల్లన్నకు కోటి దండాలు. ఆ మల్లన్న ఎల్లకాలం చల్లగా ఉండాలి ఆ పిల్ల పాపలతో. ఆయన కోటి నమస్కారాలు.